ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కరెంట్ ఆఫీసులలో ఖాళీగా ఉన్న ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 600కి పైగా వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. జాబ్లు చేరగానే మీకు 40,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఎటువంటి అనుభవం కూడా ఏమీ అవసరం లేదు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అండ్ జాబ్ పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఇక్కడ మనము జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఆన్లైన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అక్టోబర్ 7th వరకు అయితే టైం ఉంది. ఆ డేట్ లోపు అయితే అప్లై చేసుకోవాలి. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్ వీడియో చేస్తాను. సో ఇంతమందికి ఇంట్రెస్ట్ ఉందని నాకు కూడా తెలియాలి కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసి మీరు ఈ వీడియోని ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారు, ఎక్కడి నుంచి చూస్తున్నది, సో డెఫినెట్గా అయితే ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి. జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఒక ఆఫీసర్ స్థాయి పొజిషన్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత సాలరీ వస్తుందంటే ఫస్ట్ ఇయర్లో మీకు ఎవ్రీ మంత్ కూడా 30,000 రూపీస్ అనేది పే చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇయర్ మీకు 5,000 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది, 35,000 పర్ మంత్ సాలరీ ఉంటుంది. థర్డ్ ఇయర్లో వచ్చేసి మీకు 40,000 ఈ విధంగా మీకు ఇంక్రిమెంట్ అనేది చేస్తూ వెళ్తూ ఉంటారు. అండ్ మీకు అడిషనల్గా అంటే ఈ యొక్క సాలరీయే కాకుండా అడిషనల్గా మీకు సంవత్సరానికి 12,000 రూపీస్ అలవెన్సెస్ కింద మీకు పే చేయడం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. అండ్ జాబ్ పోస్టింగ్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి పోస్టింగ్ అనేది కల్పిస్తుంది. కాబట్టి మన సొంత రాష్ట్రాల్లో మీ సొంత రాష్ట్రాలకి దగ్గరలో ఉన్నటువంటి ఒక భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి సంబంధించినటువంటి సంస్థల్లోనే మీరు జాబ్ పోస్టింగ్ అనేది పొందొచ్చు అనమాట. వేకెన్సీస్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే సెప్టెంబర్ 1, 2025 వరకు మీకు మినిమం 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 31 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం 33 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎక్స్ట్రాగా 10 ఇయర్స్ అంటే పీడబ్ల్యూడీ వాళ్ళు 38 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనము ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే మాత్రం ఈ రిక్రూట్మెంట్కి ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ఫీ అయితే లేదు. సో మిగతా వాళ్ళు మాత్రమే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ ఇచ్చినటువంటి 177 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మనకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క భారత్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి కరెంట్ ఆఫీసులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో సో వాటిలలో ఈ యొక్క జాబ్స్ని అయితే ఫిల్ చేస్తున్నారు. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ మనకి 2 లొకేషన్స్ అయితే ఇచ్చారు. ఆ 2 లొకేషన్స్కి సంబంధించినటువంటి ఆఫీసులలో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ అయితే చేస్తున్నారు. టోటల్గా మనకి 600 వేకెన్సీస్ని అయితే భర్తీ అయితే చేస్తున్నారు. భారీ నోటిఫికేషన్గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి దాదాపుగా ఇన్ని వేకెన్సీస్తో రేర్గా నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మనకి ఆపర్చునిటీ వచ్చేసింది. మనకి భారీ సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని క్యాస్ట్ల వరకు దాదాపుగా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అండ్ ఇక్కడ జాబ్ లొకేషన్ కూడా మీరు చూడొచ్చు. అక్రాస్ ఇండియా మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా పోస్టింగ్ ఉంది. అంతేకాకుండా మనకి హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉంది అంటే భారత్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి బెంగళూరులో ఉంది. అక్కడ కూడా మనకి పోస్టింగ్ అనేది ఉండడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మనకి పోస్టుల పేర్లు ఏంటి అంటే ట్రైనీ ఇంజనీర్ 1 అని చెప్పేసి ఇచ్చారు. అంటే ట్రైనీ ఇంజనీర్ గ్రేడ్ 1కి సంబంధించినటువంటి జాబ్స్ అనమాట. సో ఇక్కడ మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి ఎలక్ట్రానిక్స్ విభాగంలో 258, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఈ విధంగా మనకి ఇక్కడ ఈ యొక్క విభాగాల వారిగా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ క్యాస్ట్ వరకు కూడా మీరు వేకెన్సీస్ అనేవి చెక్ చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీలో ఉన్నాయి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు ఏమి ఉండాలి అంటే బీఈ కానీ బీటెక్ కానీ బీఎస్సీ కానీ 4 ఇయర్స్ కోర్స్ ఇంజనీరింగ్ డిగ్రీ అనేది ఎవరైతే చేస్తుంటారో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సో వాళ్ళ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మీకు ఎటువంటి గేట్ స్కోర్ కూడా అక్కర్లేదు. జస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే ఆ యొక్క బీఆర్ బీటెక్కి సంబంధించి కానీ బీఎస్సీ ఇంజనీరింగ్ డిగ్రీకి సంబంధించి కానీ క్వాలిఫికేషన్ ఉంటే ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట.
సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఎవరైతే అప్లై చేస్తారో ఈ జాబ్స్కి అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారో, షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మీకు రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్ మాత్రం అందరికీ కూడా బెంగళూరులో అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేస్తారు. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి 25th అక్టోబర్, మెకానికల్ వాళ్ళకి కూడా సేమ్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 26th, ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా 26th అక్టోబర్న మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నారు. ఇందులో మీకు ప్రతి రంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేవి డైరెక్ట్ అయితే చేస్తారు. 90 minutes టైం అనేది ఉంటుంది. 85 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇందులో మీకు టెక్నికల్ నాలెడ్జ్ నుంచి అలాగే జనరల్ యాప్టిట్యూడ్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుందన్నమాట. అంటే టెక్నికల్ అంటే మీ సబ్జెక్ట్ రిలేటెడ్గా, జనరల్ యాప్టిట్యూడ్ అంటే నార్మల్గా అందరికీ ఉంటుంది. సో ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్ అనేవి డైరెక్ట్ అయితే చేస్తారు. దాని తర్వాత మీకు ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఇవన్నీ కూడా టెంపరీ బేసిస్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే ఇంకా మీకు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. ఫర్దర్గా మీకు ఒక పర్మనెంట్ పోస్టులు పడ్డప్పుడు మీకు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్గా యూజ్ అవుతుంది. కాబట్టి సో ఎవరైతే ఈ యొక్క కరెంట్ ఆఫీస్ ఇలాంటి సంస్థల్లో వర్క్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో తప్పనిసరిగా డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ యొక్క వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అయితే అవుతుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ గురించి నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఎక్కువ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.